హే గాయ్స్! ఈ వీడియోలో నేను యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకి ఎప్పుడు అప్లై చేశాను, నా అప్లికేషన్ ఫీ ఎంత, నేను ఏ ప్రోగ్రామ్‌కి అప్లై చేశాను అండ్ యూనివర్సిటీ నుంచి నాకు వచ్చిన డెసిషన్ ఏంటో చెప్తాను. ఈ యూనివర్సిటీకి నేను నవంబర్ 2, 2024న అప్లై చేశాను. సో, ఈ టైంకి నేను నా డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాను. ఐఎల్టీఎస్ కోర్స్ అండ్ ఎల్ఓఆర్స్‌తో పాటు. నేను ఈ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ అప్లైడ్ డేటా సైన్స్ ప్రోగ్రామ్‌కి అప్లై చేశాను. సో, ఈ ప్రోగ్రామ్‌ని ఆ యూనివర్సిటీలో హెర్బర్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఈ ప్రోగ్రామ్‌కి మనం 30 క్రెడిట్స్‌ని 24 మంత్‌లో కంప్లీట్ చేయాలి. అంటే 2 ఇయర్స్ పడుతుంది. కాబట్టి చాలా ఫ్లెక్సిబుల్. ఈ యూనివర్సిటీ యాక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 23% ఉంది. సో, ఇది చాలా కాంపిటేటివ్. పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌కి యాక్సెప్టెన్స్ రేట్ అయితే నాకు కనపడలేదు. కానీ ఓవరాల్ యూనివర్సిటీకి యాక్సెప్టెన్స్ రేట్ మాత్రం 23% ఉంది. సో, నేను ఇది అప్లై చేసేటప్పుడు ఒక యాంబిషియస్ యూనివర్సిటీలా చూస్ చేసుకున్నాను. ఈ ప్రోగ్రామ్‌కి అప్లికేషన్ ఫీ వచ్చేసి $30. సో, అమెరికాలో ఉన్న మిగతా యూనివర్సిటీస్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ. మన ఇండియన్ కరెన్సీలో అయితే $2,588 పడుతుంది. ఈ ప్రోగ్రామ్‌కి నాకైతే అప్లికేషన్ ఫీ వేవియర్ ఏమీ రాలేదు. సో, నేను పే చేశాను. సో, నా డెసిషన్‌కి వచ్చేసరికి నాకు యూనివర్సిటీ నుంచి డెసిషన్ జనవరి 21, 2024 వచ్చింది. సో, సాడ్‌లీ నాకైతే రిజెక్ట్ వచ్చింది. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా మిగతా వీడియోస్ అండ్ యూనివర్సిటీ డెసిషన్స్ని నా ఛానల్లో పోస్ట్ చేశాను. మీ ఎక్స్పీరియన్సెస్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.